రైట్ 10 ఏళ్ళు వెనక్కి వెళదాం. 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు ముందుకొచ్చింది. గుర్తుంచుకోండి, 2014-19 మధ్య దేశవ్యాప్తంగా 82 ఒకటి రెండు కాదు 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది. అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. పైగా అప్పట్లో బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. విజయనగరంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ వేదికగా అభ్యర్థించింది. దానికి కామినేని శ్రీనివాస్ ఏం బదులిచ్చారో తెలుసా? చిచి, ప్రభుత్వం మెడికల్ కాలేజీనా? మా దగ్గర అన్ని డబ్బులు లేవు, ఎవరైనా ప్రైవేటు మెడికల్ కాలేజీ పెడతామంటే అనుమతులు ఇప్పిస్తాం అని అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. సందేహం ఉంటే ఆయన మాటల్లోనే ఒక్కసారి వినండి. కళాశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. మా విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి అదే పరిస్థితి మాకు భవిష్యత్తులో కూడా రాకూడదు. తప్పనిసరిగా మీరు ఏర్పాటు చేయండి. ప్రభుత్వ కళాశాలలోని పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించండి. అదేవిధంగా మరి వైజాగ్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకుండా మాకు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో ఏర్పాటు చేయడానికి మంత్రి గారు హామీ ఇవ్వాలని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రభుత్వం తప్పకుండా పెట్టాలని ఉన్న ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలంటే 350 కోట్లు అవుతుంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం 30 కోట్లు అవుతుంది. అందుకని అట్లా అని పెట్టాలంటే ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు తప్పకుండా అదే చేస్తాం. అలాగే ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ పెడితే 50% సీట్లు ఇవాళ ముఖ్యమంత్రి గారు అది కూడా ఫీజులు తగ్గించి 50% సీట్లు గవర్నమెంట్ కాలేజీతో సమానంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మామూలు ఫీజుకి పేద విద్యార్థులు చదువుకుంటారు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ మంచి వైద్యం అందుతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రంగారావు గారిని కోరేది, ఎవరు అప్లై చేసినా దాని ప్రొసీజర్ ఫాలో అయితే ఎవరికైనా సరే ప్రైవేట్ కాలేజీలు ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అవసరం, అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. విన్నారు కదా, 82 ఇస్తే ఆయన బీజేపీకి సంబంధించిన నాయకులు ఆ రోజు అధికారంలో ఉన్నారు, అధికారాన్ని పంచుకుంటున్నారు, మంత్రిగా ఉన్నారు. 350 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టలేమని చేతులెత్తేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తన జీవిత చరిత్ర మొత్తం వెతికిన ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు అని చెప్పటానికి కామినేని శ్రీనివాసరావు గారి మాటలే ఒక మంచి ఉదాహరణగా మిగిలిపోతుంది. కార్పొరేట్ ఆసుపత్రులు నడుపుకునేటటువంటి మంత్రి గారు, కార్పొరేట్కు సకలం తాకట్టు పెట్టే సీఎం చంద్రబాబు గారు, ఇద్దరూ కలిసి 82 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు సార్. అలాంటిది ఏదైతే సుజయ కృష్ణరంగారావు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండి అడిగారో, విజయనగరంలో మాకొక మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అదే విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి ఆఖరికి ప్రారంభోత్సవం కూడా చేసేశారు. దిస్ ఈజ్ విజన్, దట్ ఈస్ జగన్. ఎక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టలేమని చంద్రబాబు చేతులెత్తేశారో అదే విజయనగరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 450 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి అమ్మేసే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? 1 కాదు 2 కాదు, ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. వాటిని పప్పు బెల్లల్లా చంద్రబాబు ప్రైవేటుకు పంచిపెట్టేందుకు సిద్ధమైపోయారు. 8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడితే అంత డబ్బు పెట్టలేము, పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందించలేము, పేదలకు ఉచితంగా కార్పొరేటు వైద్యం అందించలేము అంటూ చంద్రబాబు అమ్మకానికి ఆర్డర్లు ఇచ్చేశారు.